హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్పీ ఐడియాస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ 1/2 లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాము. దానిలో ఒక 1/2 లీటర్ పచ్చిపాలు కలుపుతున్నాము. ఒకవేళ మీరు తీసుకున్న జున్ను పాలు ఫస్ట్ డే పాలు అయితే మాత్రం లీటర్ పచ్చిపాలు కూడా కలిపేయచ్చు 1/2 లీటర్కి. తర్వాత 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. 1/2 కేజీ బెల్లం వేసుకున్న తర్వాత ఒక మిక్సీలో 10 యాలక్కాయలు, కొన్ని మిరియాలు వేసుకుని బాగా మిక్సీ ఆడాలి. ఒకవేళ బాగా తక్కువ అనిపిస్తే కనుక కొంచెం పంచదార వేసుకుంటే మనకి మిక్సీ ఆడడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అదంతా బాగా కలుపుకోవాలి, మొత్తం ఆ పాలలో కలిసేటట్టు కింద. చూసారా ఫ్రెండ్స్, అక్కడ అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకుని మనం చేసే గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకోవాలి. ఆ మిగిలిపోయిన దానిని మళ్ళీ మనం మిక్సీ అయినా ఆడొచ్చు. సో అలా స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ వేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టుకోవడం కూడా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో కొన్ని వాటర్ పోసేయాలి. ఆ వాటర్ పోసిన దానిలో మనం ఆల్రెడీ జున్ను పాలు ఫిల్ చేసాము ఉంది కదా, ఆ గిన్నెని దానిలో డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత దాన్ని కూడా లిడ్తో కవర్ చేసి మళ్ళీ ఆవిరి పోకుండా ఇంకొక పెద్ద బౌల్ అయితే మేము దానిపైన పెడుతున్నాము. అయితే ఏంటంటే ఇక్కడ అసలు ఆవిరి వెళ్ళకుండా చూసుకోవాలి. మీకు క్లారిటీగా చూపించడానికి నేను మీకు బాగా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అలా ఆవిరే పోకూడదు. తర్వాత ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే చేతికి ఏమీ ఆ జున్ను పాలు అనేవి టచ్ అవ్వకూడదు. అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు. సో దాన్ని తీసుకుని ఆ నీళ్ళు వంపేసుకుని మళ్ళీ దానిలో అదే బౌల్లో మళ్ళీ చన్నీళ్ళు పోసుకుంటున్నాము. ఆ పోసిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకుంది ఉంది కదా, ఆ జున్ను దానిలో డిప్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం సెట్ అవుతుంది. ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేస్తే అది కొంచెం టైట్ అవుతుంది. చూడండి, మనకి కొంచెం సెట్ అయింది కదా. సో మనకి చేతికి కూడా టచ్ అవ్వదు. తర్వాత మనం బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. జున్ను ఏంటంటే వేడిగా కన్నా చల్లగానే బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.